ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ లైన్ అంటే హెచ్టీ టవర్స్ వాటిని తొలగించే ప్రక్రియ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో ఇక్కడ మన రాజధాని ప్రాంతంలో జరిగే వర్క్ కాదండి, ఇది బయట వేరే ప్రాంతంలో జరుగుతుంది. కాకపోతే ఆ ప్రక్రియ రాజధానిలో ఎలా జరిగిపోతుందో ఒకసారి ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. ఇది పూర్తిగా ఒక అండర్ గ్రౌండ్లో డెక్ట్ నిర్మించి, అంటే కాంక్రీట్ ద్వారా డెక్ట్ నిర్మించి వాటి ద్వారా ఈ హెవీ లైన్ విద్యుత్ కేబుల్స్ని పంపించి వాటిని ఏమాత్రం బయటికి కనిపించకుండా అండర్గ్రౌండ్లోనే వీటి సరఫరా అయ్యేటట్టుగా విద్యుత్ సరఫరా అయ్యేటట్టుగా వీటిని రూపొందిస్తారండి. వీటి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫ్యూచర్లో మన రాజధానిలో జరగబోయే వర్క్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూడండి. ఇది హెవీ లైన్ కేబుల్ అండి. ఈ కేబుల్ మొత్తం ఈ రోల్స్లో ఇలాగా వస్తాయండి కేబుల్స్. ఈ కేబుల్స్ని ఏవైతే మన ఉండే హెచ్టీ టవర్స్ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉంటాయో వాటి స్థానంలో ఈ హెవీ కేబుల్స్ని అండర్గ్రౌండ్లో, అంటే పూర్తిగా పైకి కనిపించకుండా పూర్తిగా అండర్గ్రౌండ్లో ఒక పెద్ద డ్రైన్ లాగా తీసి, అంటే కాంక్రీట్తో డక్ట్ అంటారండి దాన్ని. ఆ డక్ట్ ద్వారా ఈ హెవీ కేబుల్స్ని అందులో ఉంచి వీటిని విద్యుత్ని సరఫరా చేసే విధంగా ఏపీసీఆర్డీ వారు ప్లాన్ చేస్తున్నారు. మన రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి గారైన అప్పట్లో 2014-19 టైంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు నిర్మించడానికి దాదాపుగా 1100 ఎకరాలు మన ఏపీసీఆర్డీ వాళ్ళ ద్వారా కేటాయించడం జరిగిందండి. అందులో కొన్ని సంస్థలకు ఈ హెచ్డీ హై టెన్షన్ విద్యుత్ లైన్లో అడ్డుగా ఉండటం వల్ల వాటిని తొలగించే ప్రక్రియలో దాదాపు 1600 కోట్లు వ్యయం అవుతుందని మన ఏపీసీఆర్డీ వాళ్ళు ఒక డిపిఆర్ని రూపొందించడం జరిగింది. ఈ విధంగా కేటాయించిన భూముల్లో భాగంగానే మన సినీ హీరో బాలకృష్ణ గారికి సంబంధించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉందండి. అందులో కూడా ఆ భూములు కేటాయించిన భూముల్లో కూడా ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడంతో ఆయన ఈ మధ్య కాలంలో వాటిని చూసి పరీక్షించి మొత్తం వీటిని తొలగించాలని మన ఏపీసీఆర్డీ చైర్మన్ అయిన కాటనేని భాస్కర్ గారిని కలిసి వాటిని తొలగించాలని కోరటం జరిగిందండి. ఈ విధంగా వివిధ సంస్థలకు సంబంధించిన స్థలాల్లో ఈ సర్ఫేస్ వైరింగ్ని తొలగించి పూర్తిగా ఎటువంటి టవర్స్ వైర్స్ లేకుండా పూర్తిగా అండర్గ్రౌండ్లో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి డక్ట్ అంటే ఒక సిమెంట్ కాంక్రీట్ ద్వారా ఒక డ్రైనేజ్ టైప్లో నిర్మించి సరఫరా చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు సూచన చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన వర్క్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఈ వీడియోలో చూడండి. మొత్తం ఇలా డ్రైన్ మాదిరిగా తీసి దాని చుట్టుపక్కల కాంక్రీట్తో ఒక డక్ట్ మాదిరిగా ఈ విధంగా నిర్మించి ఏవైతే ఆ కేబుల్స్ హెవీ కేబుల్స్ ఉన్నాయో వాటిని ఈ రోలర్స్ చూడండి, 2 మనుషులు లాక్కుపోతున్నారు కదండి, అలాగా వాటిని మూవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఇవి కింద రోలర్స్ పరిచి వాటి మీదగా లాగుతారు. ఆ రోలర్స్ ఎందుకంటే కేబుల్స్కి ఇటువంటి డ్యామేజ్ లేకుండా చాలా ఈజీగా మూవ్ అయ్యేటట్లుగా వీటిని ఈ రోలర్స్ అమర్చి వాటి ద్వారా లాగుతారు. అలా కాకుండా డైరెక్ట్ లాగాలంటే చాలా కష్టం అండి, చాలా హెవీ కేబుల్స్ ఇవి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి.